పాపన్న గౌడ్ సాహసాన్ని పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి అధికారులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మొగులాయి దౌర్జన్యాన్ని ఎదిరించి తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేశారని కొనియాడారు. సామాన్య కుటుంబంలో పుట్టి తెలంగాణ ప్రాంతాన్ని కొంతకాలం పాటు పాలించి ఆదర్శప్రాయుడిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ పాపన్న గౌడ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. మా గౌడ్ ఇప్పుడు మన పాపన్న గారు ఇప్పుడు ఇంత మంచి గుర్తింపు తీసుకొచ్చినారు అని అంటే అంత చిన్న ఇప్పుడు బీసీ అంటేనే అందరూ కూడా తక్కువ అని చూస్తారు, కానీ మరి ఒక గుర్తింపు తీసుకొచ్చిర్రు అంటే ఈరోజు ఎంతోమంది మనము ఇక్కడ ఈ పొజిషన్లో బీసీ గుర్తింపు ఉందంటే పాపన్న గారిని గుర్తు చేసుకోవాలా. నిజంగా కూడా మరి ఆ పాపన్న గారి బాటలో అందరం కూడా నడవాలని చెప్పి కోరుకుంటున్నాను. మనకి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఇంత మంచి అవకాశం ఇక్కడ ఎంతో అఫీషియల్గా మరి కలెక్టరేట్లో ఇంత మంచి కార్యక్రమం చేసుకుంటున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రభుత్వానికి, అలాగే మొన్న రీసెంట్గా